ఒక పెద్ద మహానది గురువు, అక్కడి నుంచి చిన్న చిన్న కాలువలు ప్రవహిస్తాయి. మాబోటి వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, ఇవన్నీ ఒకచోటే ఒక మహానది యొక్క పాయలు, ఒక గొప్ప నది ప్రవాహం. మళ్ళీ ఈ నది సముద్రంలో కలుస్తుంది, ఆ శంకరుడు అనే మహాసముద్రం అది. అక్కడి నుంచి ఈ ధారలన్నీ వస్తుంటాయి. ఈ సముద్ర జలమే కదా, సముద్ర జలం బయటికి ఎట్లా వస్తుందండి అంటే ఆదత్తేహి రసం రవిహి అన్నాడు కాళిదాసు. సముద్ర జలాలనే సూర్యుడు తీసుకుంటాడట. తీసుకుని ఆ జలాలను మళ్ళీ మేఘముల రూపముగా అక్కడి నుంచి వచ్చి మళ్ళీ నగరాల మీద, పెద్ద పెద్ద అడవుల మీద మళ్ళీ ఈ వర్షాలన్నీ కురుస్తాయి. ఈ వర్షము మళ్ళీ సస్యమై పండి మళ్ళీ పాడి పంటలు పెరిగి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు, మళ్ళీ ధర్మము. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః. అక్కడ దేవతలు, ఇక్కడ మానవులు పరస్పరము భావన చేస్తూ ఉండాలి. మనము దేవతలను భావించాలి యజ్ఞయాగాది క్రతువుల చేత. ఆ దేవతలు వర్షాది అన్నీ మనకు కురిపించటము చేత, సస్యము పండించటము చేత మానవులను మనల్ని ఉద్ధరిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ పంటల వల్ల పాడి, ఆ పాడి వల్ల మళ్ళీ నెయ్యి, ఆ నెయ్యి మళ్ళీ యజ్ఞము, హవిస్సు, మళ్ళీ యజ్ఞము, దేవతలు. ఇది ఒక చక్రమయ్యా. దేవాన్ భావయతానేన దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ అన్నాడు భగవద్గీతలో. పరం ఉత్కృష్టమైన శ్రేయస్సును అలా దేవతలు, ఇలా మానవులు పొందుదురుగాక. మామూలు వాళ్ళు మాట్లాడుతుంటారు, ఎందుకండి యజ్ఞాల్లో ఆ హవిస్సు ఆ నెయ్యి ఎంత తీసుకుపోయి పోస్తుంటారు, బాగా ఇక్కడ కట్టుకొని లడ్డు మైసూర్ పాకు తీసుకుని తినొచ్చు కదా, ఆ నెయ్యి అందులో ఎందుకు పోస్తారనంటే, ఒరే మూర్ఖుడా, నువ్వు మళ్ళీ లడ్డు మైసూర్ పాకు చేసుకోవని తినడానికే ముందు ఆ నెయ్యి అక్కడ పోస్తేనే నీకు ఇవన్నీ మళ్ళీ చక్రం నడుస్తూ ఉంటుంది. నువ్వు లడ్డు మైసూర్ పాకు చేసుకొని తినలేవు, లేకపోతే నీకు ఆరోగ్యం ఉండదు, అసలు ఆహారమే ఉండదు. దేవతలు కరుణించాలి. కృత్రిమంగా మేఘాలు కురిపిస్తామని అంటుంటారు. కృత్రిమ మేఘాలు కురిపించి కొన్ని దేశాల్లో వాన పడని చోట వర్షాలు వచ్చి కొట్టుకుపోయారు. దేశం దుబాయ్ లాంటి దేశాల్లో చూసాం, ఉన్నట్టుండి వానలు కురిసిపోయాయి, వాటికి నీరు చుక్కే పడదు, అట్లాంటిది కొట్టుకుపోయారు, భవనాలన్నీ కూలిపోయాయి. ఏమైంది అంటే ఇదే కృత్రిమ వర్షాలు. అట్లా మనం కూడా సహజ వర్షాలు గొప్పవి, కానీ కృత్రిమ వర్షాలు ఎందుకు నాయన అంటే తెలివి మీరి అధార్మికమైన పనులు చేసి ఇటువంటి వాటికే ధర్మము, ఇటువంటి వాటికే బోధలు, తత్వము. ఎందుకు ధర్మము? దేనివల్ల నిలబడుతుంది ధర్మము? కొందరు మహాత్ములు ఉన్నారయ్యా అన్నారు. ఏమిటయ్యా అన్నాడు. గోభి, గోవుల చేత, విప్రైశ్చ వేదైశ్చ, గోవులు ఈ ధర్మాన్ని నిలుపుతున్నాయి భూమండలములో అన్నాడు. విప్రై బ్రాహ్మణులు అన్నారు. ఏం బ్రాహ్మణులయ్యా? వేదై, వేదం చదివేవాళ్ళు అన్నాడు. జ్ఞానము బోధించేవాళ్ళు. కాబట్టి గోభి విప్రై, నీకు సంప్రదాయం ఎట్లా నిలబడుతుంది? బ్రాహ్మణుడు అనేవాడు పుట్టి ధర్మము ఆచరించకపోతే లోకానికి ఎవరు చెప్పాలి? ఏమైపోతుంది జాతి? వాడు రోజు తెల్లవారితే వాడు ఈ మృగాన్ని చంపాలి, ఆ మృగాన్ని చంపాలి, దాన్ని తినాలి, ఇదే జీవితం అయిపోతే ఎట్లా నాయన? ప్రపంచాన్నంతా నువ్వు భక్షకుడివా రక్షకుడివా? దేనికి పుట్టావు నువ్వు? నీ మానవ జన్మ దేనికి? ఉత్తమ మానవ జన్మ. సరే నేను తింటే నువ్వు తిను, దానికోసం నువ్వు ఉండు, కానీ దీనికోసం కొందరు ఉండాలి, ధర్మము నిలబడడానికి కొందరు ఉండాలి. అందుకని గోభిర్విప్రయిశ్చ వేదయిశ్చ సతీభి, పతివ్రత శిరోమణులు ఉన్నారు. వాళ్ళకెవ్వరు ఎవరో ఒకరు చూస్తారని, ఒకరు మనల్ని ఎవరో ఇది ఉంటారని వాళ్ళు పాతివ్రత్యం పాటించరు. సహజ సిద్ధంగా, జన్మసిద్ధంగా, వంశానుగతంగా వాళ్ళ గుణగరిష్టత చేత పాటిస్తారు. సతీభి సత్యవాదిభి అన్నాడు. సత్యం పలికేటువంటి వాళ్ళ చేత. ఇలాంటి అనేక మంది వీళ్ళందరూ కూడా ధర్మాన్ని నిలుపుతున్నారయ్యా అన్నారు. కాబట్టి ధర్మము భక్తి రెండు ఉండాలి. దేవతల యందు భక్తి, నిరంతరము భక్తి. సాయంకాలం కూర్చొని భజన చేస్తున్నారండి, ఒకడంటాడు వాళ్ళు ఏదో పిచ్చివాళ్ళండి, ఏం పని లేక భజన చేస్తున్నారు. ఆయన దృష్టిలో నువ్వే పిచ్చివాడివి, ఎందుకంటే నువ్వేమి ధర్మం పాటించటం లేదు. ఆయన పాటిస్తున్నాడు మహానుభావుడు భక్తి. ఇది భగవంతుని యందు ఉన్నటువంటి సా ప్రేమరూప, సా పరమ ప్రేమరూప భక్తి అన్నాడు నారద భక్తి సూత్రాల్లో. మానవుల యందు భార్యకు భర్త, భార్యాభర్తల మధ్య, సంతానము మధ్య అంటే కొడుకు
కూతురు వీళ్ళ మీద ఏ ప్రేమ అయితే ఉన్నదో ఇది ఉత్కృష్టముగా భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు అన్నాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.